నిజానికి ఆ జాబితా మొత్తం చెప్పుకోవడానికి ఇక్కడ సమయం చాలదు, కాబట్టి కొన్ని పేర్లు చెప్పుకున్నాం. అలా అరుణాచలేశ్వర ఆలయం కూడా అద్భుత శిల్పకళకు పేరొందింది. అవి చెప్పే చరిత్ర వినే మనసుండాలి, కానీ జీవితకాలం సరిపోదంటారు. అందుకే పురాతన శిల్పకళా సౌందర్యం రాసిపోసిన ప్రాంతాలకు వెళితే ఒక పట్టణం వదిలి రాలేం. సనాతన భారతీయ చారిత్రక, ఆధ్యాత్మిక, సామాజిక ఇతిహాసాల సారం కలబోసి నిర్మించిన ఇటువంటి కట్టడాలు, దైవ మందిరాలు, రాచకోటలు, శిల్పాలు, చిత్రకళ ఏదైనా సరే అవి మనకు ఎన్నో మార్మిక సంగతుల్ని వినిపిస్తాయి, చూపిస్తాయి. వాటిని పరిశోధనాత్మక దృష్టితో చూసేవాళ్ళుండాలి, ఆధ్యాత్మిక భావంతో ఆరాధించేవాళ్ళుంటారు. అలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. అటువంటి ఒక ఆచారం తిరువణ్ణామలై గిరి శిఖరంపై కార్తీక మాసంలో పూర్ణిమ నాటి రాత్రి వెలిగించే కార్తీక దీపం. కార్తీక దీపోత్సవంగా పేరుగాంచిన ఈ సంబరం 1000 ఏళ్ల చరిత్ర కలది. ప్రతి కార్తీక పున్నమికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆవు నెయ్యితో తడిపిన భారీ వస్త్రంపై పెద్ద ఎత్తున కర్పూరం ఉంచి శుభగడియల్లో దాన్ని వెలిగిస్తారు.